జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. కూడి ఉన్నటువంటి సేవకులకు, విశ్వాసులకు, స్నేహితులకు, సేవాభిలాషులకు అందరికీ దేవుని పేరిట వందనాలు. అనుబంధం చాలా రోజులు. నా చిన్నతనంలో నెలస్థలంలో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని వ్యాపారం చేసిన దగ్గర నుంచి ఆయన విశ్వాసంలోనే ఉండేవారు. నేను అప్పుడు అవిశ్వాసంగా ఉండేవాడును. తర్వాత దేవుని నమ్ముకున్నాను. దేవుని నమ్ముకున్న తర్వాత మేమిద్దరము ఒక బావమరిది గొప్ప సన్నిహిత సంబంధం కలిగి ఉండేవారు అన్నమాట. అయితే ఆ సన్నిహిత సంబంధంలో ఇద్దరము ప్రేమ కలిగి ఉండేవారు. ఆయన సాక్ష్యము నేను చెప్తాను. ఆయన చాలా సాత్వికుడు, ఎవరిని దూషించేవాడు కాదు, ఎవరిని హింసించేవాడు కాదు. ఎవరి వలన ఆయన ఒక మాట ఒకరి వలన కాసే మనస్తత్వం కలిగినటువంటి వాడు కాదు. ఆయన దగ్గరికి వచ్చి ఎవరైనా ఏదైనా సహాయం కోరితే కోసినంత సహాయం చేసి మరి మంచితనంగానే జీవించేవాడు. మరి మీ ఈ గ్రామం రాయవలస గ్రామంలో ఉన్నటువంటి సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి,
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ అవినాభావ సంబంధం ప్రత్యేకంగా మావయ్య గురించి అయితే ఆయన చూస్తున్నప్పుడల్లా కూడా ఒక నడుస్తున్నటువంటి సువార్త పత్రిక వలె కనబడుతూ ఉండేవాడు. అంత గొప్ప సువార్త చేశాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పబడుతూ వచ్చింది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. ఇది మనందరికీ తెలిసిన మాటే. సాధారణంగా మరణాన్ని మనం అందరం కూడా ఏ కోణంలో చూడాలంటే, సాధారణంగా మనుషులందరికీ వచ్చేటటువంటి మరణం భౌతికమైన మరణం. ఇది ఫిజికల్ డెత్. ఇది ప్రపంచంలో ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడికి వచ్చేది. రెండవ కోణంలో ఏంటంటే ఆత్మీయ మరణం, స్పిరిచువల్ డెత్ అంటారు, అంటే ఆత్మీయముగా చనిపోవడం. మూడవదిగా ఉన్నది ఎటర్నల్ డెత్, అంటే ఇట్స్ అ ఫైనల్ డెత్ అన్నమాట, అంటే నిత్య మరణం. ఈ మూడు మరణాలు దేవుడు చాలా పరిగణనలోకి తీసుకుంటాడు. కాబట్టి యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. చేసేవారు ఇక్కడ ఉంచి మిగతా వాళ్ళందరూ రండి, తెచ్చేస్తారా లాస్ట్ పెట్టి మీద కదా